హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని అప్డేట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఒకేసారి వీడియో పూర్తిగా చూడండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసేలా, అందరూ బెనిఫిట్ పొందేలా తప్పకుండా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ అప్డేట్స్లోకి వెళ్లే ముందు నిన్న మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో ఒక విషయం అయితే రైజ్ అయింది. యాక్చువల్గా ఆ టాపిక్ సంబంధించి చాలా రోజుల క్రితం నేను ఒక వీడియో చేయడం జరిగింది. బట్ ఇంకా చాలా మందికి తెలియనట్టుంది. సో అందువల్ల నేను మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఎవరెవరికి తెలుసో కొంచెం వీడియో ఫార్వర్డ్ చేసి చూడండి. మిగతా వాళ్ళు కొంచెం వీడియో జాగ్రత్తగా గమనించండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలామంది పేటీఎంలో యాడ్ మనీ చేయడం వల్ల రంగులు అవ్వచ్చు, ఫ్లవర్స్ అవ్వచ్చు వస్తున్నాయి. అయితే ఈ మనీని మళ్ళీ మనం బ్యాంక్కి చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే ఎలాంటి ఛార్జెస్ లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దానికోసం మీరు పేటీఎం ఓపెన్ చేసి మెనూ దగ్గర ట్యాప్ చేయండి. తర్వాత కిందకు వెళ్ళినట్టయితే మనకి మై పేమెంట్ సెట్టింగ్స్ అని ఉంటుంది, అక్కడ ట్యాప్ చేయాలి. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా ఆప్షన్స్ వస్తాయి. కానీ వీటిలో ఫస్ట్ చూస్తున్నారు కదా, సేవ్డ్ పేమెంట్ డీటెయిల్స్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే బాటంలో మనకి యాడ్ మనీ రిఫండ్ బ్యాక్ టు సోర్స్ అని ఉంటుంది. దీన్ని మీరు ఎనేబుల్ చేసి ఉంచాలి. ఇది ఎనేబుల్ చేసి ఉంచితే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నేను నా పేటీఎం వాలెట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, నేను చాలా అమౌంట్స్ రంగోలీస్ కోసం ఇంతకుముందు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, అంటే యాడ్ మనీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దాని కింద మీరు గమనించినట్టయితే రిటర్న్ టు బ్యాంక్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ బటన్ దగ్గర నేను ట్యాప్ చేశానంటే ఈ 75 రూపీస్ కూడా నేను ఎక్కడి నుంచి అయితే యాడ్ చేశానో అక్కడికి వెళ్ళిపోతాయి అన్నమాట. నేను ఆల్రెడీ దీనిపైన చూస్తున్నాక 80 రూపీస్ ఉంది, అక్కడ రిటర్న్ టు బ్యాంక్ అని ఉంటే అక్కడ ట్యాప్ చేయడం జరిగింది. ఇమీడియట్గా నాకు వచ్చేసాయి. కానీ ఒక్కో సందర్భంలో ఇమీడియట్గా రాకపోవచ్చు. మీరు ఎక్కడి నుంచి అయితే యాడ్ చేశారో ఆ ప్రాసెస్ ఒకసారి డిలే అవ్వచ్చు. ఏదేమైనప్పటికీ 7 డేస్లో అయితే మాత్రం మనీ రిటర్న్ వస్తుంది. ఎవరెవరైతే ఈ విధంగా మనీ యాడ్ చేస్తారో మీకు వాలెట్లో వద్దు, మళ్ళీ సోర్స్కి వచ్చేయాలనుకుంటే సింపుల్గా అక్కడ రిటర్న్ టు బ్యాంక్ దగ్గర ట్యాప్ చేయొచ్చు. ఇక్కడ మీ ట్రాన్సాక్షన్ డేట్ చూస్తున్నాక 24th నేను చేశాను, అయినా కానీ నాకు ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు నేను రిటర్న్ టు బ్యాంక్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే కన్ఫర్మ్ అని అడుగుతుంది. మీ బ్యాంక్ వెళ్తుందని చెప్తున్నారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ టైంలో ఒక్కోసారి 7 డేస్ టైం పట్టొచ్చు, లేకపోతే ఇన్స్టెంట్గానే పంపించేస్తారు. నేను ఇప్పుడు కన్ఫర్మ్ దగ్గర ట్యాప్ చేశాను. కన్ఫర్మ్ దగ్గర ట్యాప్ చేస్తే మనకు ఒక నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా పాపప్ వస్తుంది. ఇది ఓకే చేసేయండి. పేటీఎం నుంచి పేటీఎం బ్యాంక్కి వెళ్తుంది కాబట్టి నాకు ఇన్స్టెంట్గా మనీ కూడా వచ్చేసింది. ఇంతకుముందు నేను చెప్పాను కదా 80 రూపీస్ నేను రిటర్న్ టు బ్యాంక్ కొట్టానని. ఇక్కడ చూస్తున్నారు కదా 9:08 PM నాకు ఆ మనీ వాలెట్లోంచి మైనస్ అయి ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అయిందనమాట. అంటే బ్యాంక్లోకి వెళ్ళిపోయింది వాలెట్ నుంచి. ఇదే విధంగా ఎవరైనా కానీ పేటీఎంలో యాడ్ మనీ చేస్తున్నట్టయితే ఫ్లవర్స్ ఇంకా రంగోలీస్ కోసం మీరు ఈ ఆప్షన్ ఉపయోగించుకొని ఎక్కడి నుంచి అయితే యాడ్ చేస్తారో అక్కడికి మనీ రిటర్న్ చేసుకోవచ్చు, ఎలాంటి ఛార్జెస్ లేకుండా. ఇక మోబిక్విక్లో కూడా మంచి ఆఫర్ అని అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా సూపర్ క్యాష్ని వాలెట్ క్యాష్గా మార్చుకోవచ్చు. నేను ఆల్రెడీ మార్చుకున్నాను. నేను ఎలా మార్చుకున్నానో మీరు కూడా అదే విధంగా మార్చుకోవచ్చు. చాలా మంది యూజ్ అవుతుంది ప్రాసెస్ కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మోబిక్విక్ అప్లికేషన్ ఓపెన్ చేసి టాప్లో చూస్తున్నారు కదా వాలెట్ బ్యాలెన్స్ అని ఉంటుంది, అక్కడ ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలాంటి స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు బాటంలో గమనించినట్టయితే స్టేట్మెంట్ అని ఉంటుంది, అక్కడ ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీరు గమనించినట్టయితే మీకు కరెంట్ బ్యాలెన్స్ అంటే మీ దగ్గర ఎంత సూపర్ క్యాష్ ఉందో చూపిస్తున్నారు. అలాగే పక్కన గమనించినట్టయితే కన్వర్ట్ టు క్యాష్ అని ఉంటుందన్నమాట, అక్కడ మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు గమనించినట్టయితే మీకు ఎన్ని కార్డ్స్ లెఫ్ట్, అంటే ఇంకా ఎన్ని కార్డ్స్ ఉన్నాయో ఆ రోజుకి చూపించడం జరుగుతుంది. మీరు ఇక్కడ బై ఫర్ 10 సూపర్ క్యాష్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేస్తే మీ అకౌంట్లోంచి 10 రూపీస్ సూపర్ క్యాష్ కట్ అయిపోతుంది అనమాట. కట్ అయిన తర్వాత మీకు ఎంతో కొంత వాలెట్ క్యాష్ వచ్చేస్తుంది. మీరు కింద టర్మ్స్ అండ్ కండిషన్స్లో గమనించినట్టయితే యూ కెన్ గెట్ ఎనీవేర్ బిట్వీన్ 1 to 100 INR ఫర్ స్క్రాచ్ కార్డ్ అని ఉంది. యాక్చువల్గా మనకు ఒక స్క్రాచ్ కార్డ్ వస్తుంది అనమాట. ఈ విధంగా 10 రూపీస్ కట్ అయ్యే ముందు ఓకే చేసినట్టయితే నెక్స్ట్ మనకి ఈ విధంగా స్క్రాచ్ కార్డ్ వస్తుంది. అది స్క్రాచ్ చేస్తే ఈ విధంగా మనకి ఎంతో కొంత మనీ వస్తుంది. గ్యారంటీగా 1 రూపీస్ వస్తుంది. ఆ పైన 100 వరకు రావచ్చు. మీకు లక్ బాగుంటే ఎక్కువ రావచ్చు. నాకైతే 7 రూపీస్ వచ్చింది. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరి దగ్గర అయితే సూపర్ క్యాష్ ఉందో మీకు ఆ సూపర్ క్యాష్ వద్దనుకుంటే ఈ విధంగా నార్మల్ క్యాష్కి మార్చుకోవచ్చు. ఈ 7 రూపీస్ మీకు వాలెట్లోకి వచ్చేస్తే దాన్ని మీరు అన్ని రకాల ట్రాన్సాక్షన్స్కి ఉపయోగించుకోవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ మనకి పేటీఎం నుంచి వస్తుంది. పేటీఎం డెబిట్ కార్డ్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ కార్డ్ నార్మల్గా మనం ఎక్కడైనా యూజ్ చేసినట్టయితే మనకి ఓటీపీ వస్తుంది. అయితే పేటీఎం తొందరలోనే ఒక అప్డేట్ తీసుకురానుంది. దీనికి సంబంధించి అఫీషియల్గా వేరు న్యూస్ వెబ్సైట్స్లో ఆర్టికల్స్ కూడా కనిపిస్తున్నాయి. బట్ ఇంకా ఇంప్లిమెంట్ అయినట్టయితే లేదు. బట్ ఒకసారి ఇంప్లిమెంట్ అయినట్టయితే ఏం జరుగుతుందంటే మనం పేటీఎం కార్డ్ ఎక్కడైనా యూజ్ చేస్తే, అంటే కార్డు ఉపయోగించి పేమెంట్ చేసినట్టయితే ఆ ట్రాన్సాక్షన్ 2,000 రూపాయల కన్నా తక్కువ అయితే మనకి ఎలాంటి ఓటీపీ రాకుండానే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతుంది. బట్ ఇప్పటి వరకు మనం ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో ఎక్కడ ట్రాన్సాక్షన్ చేసినా కానీ మనకు ఒక ఓటీపీ వచ్చేది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యేది. ఇకపై అలా జరగదు. 2,000 కన్నా తక్కువ అయితే మాత్రం మనకి ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్స్, అంటే వాళ్ళ ప్రిఫర్డ్ పార్ట్నర్స్ ఉన్నారు కదా, అవి ఫుడ్కి సంబంధించిన అవ్వచ్చు, షాపింగ్కి సంబంధించిన అవ్వచ్చు, వాటిలో ఎలాంటి ఓటీపీ ఎంటర్ చేయకుండానే మనకి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఆఫ్లైన్లో మనం ఎక్కడన్నా పేటీఎం కార్డు ఉపయోగించి పేమెంట్ చేస్తున్నట్టయితే అది 2,000 కన్నా తక్కువ అయితే అప్పుడు కూడా మనకి ఎలాంటి ఓటీపీ రాకుండానే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతుంది. అయితే పేటీఎం ఏం చెప్తుందంటే స్పీడ్గా ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అవ్వడం కోసం ఇలా చేస్తుందని చెప్తున్నారు. మీ కార్డు ఎవరి దగ్గర ఉండి పిన్ నెంబర్ అది తెలిసినట్టయితే మీకు ఎలాంటి ఓటీపీ రాకుండానే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతుంది. డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ అప్డేట్స్ గురించి అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.